ఒకసారి ఇటు చూడండి మేడం, ఒకసారి దండం పెట్టుకుని ఒకసారి ఇటు చూడండి, దండం పెట్టుకుని ఒకసారి. ఒకసారి ఇటు చూడండి మేడం, ఒకసారి ఇటు చూడండి. అందరికీ నమస్కారం. స్థానిక 50వ డివిజన్లో మార్కెట్ యార్డ్ సమీపంలో ఉన్నటువంటి గంగానమ్మ అమ్మవారి ఆలయంలో ఈ రోజున అభిషేక కార్యక్రమాన్ని, స్థానాల కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. దసరాకి ముందుగా వచ్చేటటువంటి ప్రతి సంవత్సరం కూడా దసరాకి ముందుగా ఇక్కడ అమ్మవారి వారోత్సవాలు చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈ రోజున మేము పాల్గొని ఆ తల్లి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. మరి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ పాల్గొని అందరూ కూడా మరి ఈ యొక్క అభిషేకంలో పాల్గొనడం జరిగింది. మహిళలందరూ కూడా మరి ఇక్కడ స్థానిక ఆలయ కమిటీ వారు అందరూ కూడా ప్రతి సంవత్సరం మరి ఈ యొక్క ఆనవాయితీగా మమ్మల్ని ఆహ్వానించడం జరుగుతుంది. మరి అందరికీ కూడా తల్లి ఆశీస్సులు ఉండాలని, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి కమిటీ వారందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరికీ కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మహిళలకి అందరికీ ప్రతి ఒక్కరికి కూడా ఆ తల్లి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి అందరికీ కూడా మరొకసారి మరి రాబోతున్న దసరాకి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పెద్దలకు, అలాగే మేయర్ గారికి, మన ఎమ్మెల్యే గారికి అందరికీ ఆహ్వానపరుచుకున్నాము. గత 30 ఏళ్ళగా మా గంగానమ్మని మా గ్రామ ప్రజలు, అలాగే మాకు 3 కాలనీలు ఉన్నాయి, ఆర్టీసీ కాలనీ, ఎస్ఎంఆర్, వివి నగరు. ఈ గ్రామ ప్రజలంతా ఈ 30 ఏళ్ల బట్టి ఆగ్రహంగానే అమ్మవారిని చక్కగా చూసుకుంటూ పండగ విజయవంతంగా అందరూ నిలబడి చక్కగా చేస్తున్నారు. ఈ సంవత్సరం మరీ ఎక్కువగానే అందరూ తోడ్పడించి అమ్మవారికి పాత్రులయ్యి చక్కగా విజయంగా సాధించి ఈ 2024 కూడా అమ్మగారు మా మీద దయచేసి
ఇంకా 2025 కూడా చక్కగా చేసుకోవాలని మా గ్రామ తరపున మా కమిటీ వారి తరపున శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్న గ్రామ ప్రజలకి. ఇవాళ కార్యక్రమము శివబేతాలు పెడదాం అనుకున్నాము, అది క్యాన్సిల్ అయింది. ఏంటి బేతాల సెట్ పెట్టాము, అలాగే గరకలు పెట్టాము, డీజే పెట్టుకున్నాము. తీసుకొని పర్మిషన్ తీసుకొని అండ్ దగ్గరుండి అందరూ గ్రామ ప్రజలందరూ వచ్చి చక్కగాని అమ్మవారి కృప పాత్ర కావాలని కోరి ప్రార్థిస్తున్నాము. వివి నగరు 50 డివిజను పెద్దలందరికీ నమస్కారం.